మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, గోదావరి నీళ్ళు అనుకున్నాం. పోలవరం ప్రాజెక్టు అప్పటికే నీళ్లు విపరీతంగా వెళ్తున్నాయి. మరి పోలవరం కట్టుకున్నారు కదా, మనకి దీంతో ఏం పని వాళ్ళకు? పోలవరం ఎక్కడైంది? రాజమండ్రి ఎగువన కంప్లీట్ కాలే కదా. పోలవరంకు నీళ్ళు పోవాలంటే కంచి పోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచే పోవాలి. అలాగే అలా నింపుకున్న నీళ్ళు వాళ్ళకి సరిపోవు. అలాగే బంకశైలిలో పోవాలన్నాయి, గోదావరి నీళ్ళని తీసుకుపోయి ఇప్పుడు కృష్ణా ఆయకట్టుకు వారియాలన్నాయి. అలా స్టోరేజ్ తక్కువ కదా, ఆ తక్కువ స్టోరేజ్ డెల్టాకు సరిపోతుంది. కానీ డెల్టాకే పోతుందా? అక్కడ నుంచి ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ తీసుకొచ్చే ఇక్కడ డెల్టా, కృష్ణా డెల్టా పంటలు కూడా దాంతోనే పండాలన్నాయి. వైజాగ్లో పంటలు దాంతోనే పండాలన్నాయి. ఇక్కడ నుంచి వైజాగ్ దాకా నీళ్ళు తీసుకుపోవాలన్నాయి. ఏలేరు కాలువనా అదేదో ఉంది కదా, మరి ఇవన్నీ అక్కడి నుంచే కదా పోవాల్సింది. మరి మొత్తం వాళ్ళకి జీవధారమే ఇప్పుడు పాలమూరు కదా, ఆ పాలమూరు పూర్తయ్యేదాకా ఎక్కడి నుంచి పోవాలి నీళ్ళు? మరి వివాదం మీద చాలా మీ పైన విమర్శలు రావచ్చు. రాదు, ఏమవుతుంది? కూలేశ్వరం అనంటే మాత్రం క్షమించేది లేదు. కాళేశ్వరాన్ని కాళేశ్వరంగా గుర్తించాలి. కాళేశ్వరంలో ఏమైనా చిన్న చిన్న పనులుంటే చేయాలి. అన్నారం సుందిల్ల నింపాలి. అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకుపోవాలి. అక్కడి నుంచి నువ్వు మల్లన సాగర్ తీసుకపో, నువ్వు రంగనాయక సాగర్ తీసుకపో, కొండపోచమ్మ సాగర్ తీసుకపో, హైదరాబాద్ మంచినీటి కోసం తీసుకురా, హైదరాబాద్ పరిశ్రమల కోసం తీసుకురా. తప్పకుండా నేను అభినందిస్తాం. కానీ 2 సంవత్సరాలు అయినా కూడా నువ్వు అన్నారం నింపక, సుందిల్లని నింపక, కూలేశ్వరం అని మాట్లాడి వాటి మీద నువ్వు నోరు జారితే మాత్రం క్షమించేది లేదు. నీకు ఎన్డీఎస్ఏ చెప్పిందా 2 ఎకరాలు అని కూలిపోయినాయని చెప్పిందా? ఎట్లా అంటావు కూలేశ్వరం అని? మేడిగడ్డలో 3 పేర్లు కూలితే 1,02,000 కోట్లు తిన్నట్ట. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డే ఉందా? ఎక్కడ డ్యామేజ్ అని చెప్పండి నాకు. ఎన్డీఎస్ఏ ఏదన్నా పనికిరాదని చెప్పిందా? మళ్ళీ ఫర్దర్ రిపోర్ట్లో చెప్పిందా? మొదటి రిపోర్ట్లో చెప్పిందా? నీళ్లు నింపొద్దని ఎందుకు చెప్పింది? వాళ్ళతో కొట్లాడు నువ్వు. మా పంటలు ఎండిపోతున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేము 6 నెలలు లిఫ్ట్ చేసుకోవచ్చు, మీరు అన్నారం సుందిల్లకు అనుమతి ఇవ్వండి, మీరు ఎందుకు ఆపిన్లు? ఇంకేం పనులు చేయాలి? మీరు చెప్పిన పనులన్నీ మా ఇంజనీర్లు చేశారు. ఒక్కనాడన్నా మాట్లాడా? ఏం ప్రేమ ఉన్నది నాకు తెలంగాణ రైతుల మీద? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు పనిచేసినాయి అవి? కేసీఆర్ దిగిపోగానే ఎందుకు పని చేయకుండా అయితే అన్నారం సుందిల్లో? కేసీఆర్ ఉండగా నింపలేదు అన్నాడు. ఇప్పుడు బ్యారేజ్ గురించి తెలియనోడు తెలియకపోతే తెలుసుకోవాలి. ఆయన ఇదివరకు చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, నేను పరిస్థితికి తగ్గట్టు రైజ్ అవుతా అని. ఏం రైజ్ కాలే? నీళ్ళ గురించి నీకు సోయలేదు, తెలుసుకునే ప్రయత్నం చేయి. 16 నెలలైనా నీళ్ళ గురించి జీరో నాలెడ్జ్. ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏం నేర్చుకున్నావు? సుందిల్లో బ్యారేజీలు ఇసుకలు కడతారా అని చెప్పి ఎగతాళి చేశాడు. ఇప్పటికైనా సరిదిద్దుకున్నాడా? ఇప్పటికి గదే అంటాడు, బ్యారేజీలు ఇసుకలు కడతారా? బ్యారేజీలు ఇసుకలనే కడతారు. రాకుంటే అది జామ్ అవుతుంది. బ్యారేజ్ ఎందుకు అవుతుంది? రాక్ లేదు కాబట్టి సీకెంట్ పైల్స్ అని చెప్పి లోతు దాకేసి వాటి మీదకి వెళ్ళి బ్యారేజీలు కడతారు. బ్యారేజీలలో ఎవరైనా స్టోరేజ్ చేస్తారా? అడుగు, మీ నెహ్రూని అడుగు. ఫరక్కా బ్యారేజీలో 30 టీఎంసీలు స్టోరేజ్ ఉంటుంది. మీ నెహ్రూ కట్టిండు. అంటే తెలియదొక్క మాటలు మాట్లాడితే ఎన్ని రోజులు క్షమిస్తాము? ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటాం? ఇక మా తెలివికి ఏం విలువేని చెప్పు? నీళ్ళ గురించి ఇంత సోయి తెచ్చుకొని ఏమాత్రం అవగాహన లేనోడు ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తూ ఉంటే నోరును మూసుకొని కూర్చోవాలన్నా? అవసరమా? మేమన్నా పదవులు ఆశించి వచ్చినామా? చచ్చిపోతున్న తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడడానికి వచ్చాం. ఓ తెలంగాణ అంటే సోయిలో నుండి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అది మన దౌర్భాగ్యం. ఈ తెలంగాణకు పట్టిన శని ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 3 ఏళ్ళు ఉంటుందో. ఎంత తొందరగా అయితే తెలంగాణ అంత బాగుపడుతుంది. కానీ మీరు బహుశా మీ ఇంటర్వ్యూకు వచ్చే కామెంట్లో స్పందన మీరు ఏదైనా తిట్టని పబ్లిక్. నేనేమంటున్నా, ఈ పబ్లిక్ మూర్ఖులు ఓ 10% ఉంటారు కావచ్చు, నీళ్ళ సోయినోళ్ళు, తెలంగాణ సోయినోళ్ళు. తర్వాత ఈ మేధావులల్లా, ఈ విప్లవకారులల్లా, వీళ్ళల్లా ఆగం ఎక్కువ. గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. ఒక ఆయన రాసిండు అలా ఓ బుక్లో, పేరు చెప్పాను కానీ, ఉద్యోగాలు లేవనేమో ఉద్యమకారులను గుర్తిస్తలేరు, వాళ్ళకి ఏ రకమైన ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఏ రకమైన ఉపాధి లేదు, వాళ్ళకి ఏ రకమైన పదవులు లేవు. ఈయనంతా తెలుగుదేశం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చిండని కేసీఆర్ని తిడతాడు. వాడు ఉద్యమకారుడే. ఇంకో ఉద్యమకారుడు ఏమంటాడంటే, గోరటెంకాలను, చక్రపాణి లాంటి వాళ్ళను, ఆ సంస్కృత సారథుల ఉద్యోగాలు తీసుకున్న కళాకారులను,
వాళ్ళని గుమస్తాలుగా మార్చుకున్నాడు, వాళ్ళకు పదవులు ఇచ్చి వాళ్ళని బానిసలు చేసుకున్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతేనేమో గీగోలే, ఉద్యోగం ఇస్తేనేమో గాగోలే. విష్ణు రామచంద్రరెడ్డి తల్లి జానకమ్మ అన్నది. అమ్మ అంటే నీ అయ్య పెళ్ళాన్నారా అనేది, దొరసాని అంటే నీ దొరకు సారినారా నేను అనేది. తెలంగాణ రక్తం గది. ఇక వీళ్ళని నేను పొగడాలనా? రేవంత్ రెడ్డిని నెత్తి మీద పెట్టుకున్న ప్రజలను నేను అప్రిషియేట్ చేయాలనా? వాళ్ళే చెప్పు తీసుకొని చెంప మీద కొట్టుకోవాలి ఇటువంటి తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు ఆ సీట్ల. నేను దేన్నైనా క్షమిస్తా, కానీ కాళేశ్వరం కూలేశ్వరం అంటే మాత్రం ఖబర్దారని చెప్తున్నాను నేను. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం మోడీది, అక్కడ చంద్రబాబు, ఇక్కడ చంద్రబాబు ఏజెంటు. వీళ్ళు ఏం చేస్తారని నమ్మాలి నేను? వీళ్ళు ఏమైనా చేస్తారా? ఎన్డీఏసే కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్. అది హరీష్ రావు గారు అన్నారని నేను అంటలేను, కేటీఆర్ అన్నారని నేను అంటలేను. ఏం చెప్పిండ్రు 18 నెలలు పెట్టుకొని? 18 నెలల ముందు ఇచ్చిన రిపోర్టుకు ఇప్పుడు ఇచ్చిన రిపోర్టుకి ఏం తేడా ఉంది? 18 నెలలు పెట్టుకొని నిపుణులను పెట్టి ఏం జరిగిందో తెలుసుకోవాలట. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రు తెలుసా? దీన్ని కాలయాపన చేస్తే వరదలు కొట్టుకపోతుంది మేడిగడ్డ, ఇక బ్యారేజీలే ఉండవు నీళ్లు పోవడానికి, గలగల గోదావరి తరలిపోతుంది, బిరబిర కృష్ణమ్మ పరుగులు ఎడుతుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేశారు. మన తెలంగాణ ఇంజనీర్లు కొంచెం తెలంగాణ సోయిన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు, జేఏసీ పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే మేడిగడ్డలో మిగతా పియర్స్ని కాపాడడానికి, ఏదైతే కుంగిందో అది కూడా డ్యామేజ్ ఫర్దర్ కాకుండా ఉండడానికి వాళ్ళు చాలా కష్టపడి కొద్దిగా గ్రౌటింగ్ చేసిండ్రు. అది తప్పుపడతారు ఎన్డీఎస్ఏ అంటే. వాళ్ళు అనుకున్నట్టు అది కొట్టుకపోలే కదా, ఆ గ్రౌటింగ్ ఎందుకు చేసిండ్రు మమ్మల్ని అడగకుండా అని చెప్పి తెలంగాణ ఇంజనీర్లు చేసిన మంచి పనిని తప్పుపడుతున్నారు. మళ్ళీ ఏమంటారు? గ్రౌటింగ్ చేసి మంచి పనే చేసిండ్రు, అది కూలిపోకుండా కాపాడిందని మళ్ళీ అంటారు. మళ్ళీ అటు మంచి పనే చేసిండ్రు అన్నప్పుడు నువ్వు తప్పు ఎట్లా పడతావు వాళ్ళని? ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఈ రెండు ఉన్నాయి, ఒకటే దాని మీద భిన్నాభిప్రాయాలు. ఒకటే రిపోర్ట్లో సెల్ఫ్ కాంట్రాడిక్టరీ ఉంటుందా? నువ్వు ఎట్లా తప్పు పట్టినావు? గ్రౌటింగ్ చేసినందుకు ఎట్లా తప్పు పట్టినావు? గ్రౌటింగ్ చేయకపోతే కొట్టకపోద్దని నీకు తెలుసు, మళ్ళీ ఏమంటావు? ఆ గ్రౌటింగ్ చేయడం వల్ల ప్రమాదం తగ్గించిందని చెప్తావు. అంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినావు? మెడిగడ్డ కొట్టుకపోవాలనే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది. అందుకే ఎన్డీఎస్ఏ రిపోర్టా, అది ఎన్డీఏ రిపోర్టా? ఈ ఎలక్షన్ అయ్యేదాకా మేడిగడ్డ వివాదాన్ని నడుపుతూనే ఉంటారు. ఏ ఎలక్షన్ దాకా? నెక్స్ట్ ఎలక్షన్ దాకా. నేను తెలంగాణ రైతులకు కూడా చెప్తున్నా, మీరు ఈయనను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు, రూరల్ తెలంగాణ అంతా కూడా టీఆర్ఎస్ను బొందబెట్టి మీరు కాంగ్రెస్ను గెలిపించుకున్నందుకు మీకు ఈ శాస్తి తప్పదు. ఇంకా 3 ఏళ్ళ దాకా మీకు నీళ్లు రావు. ఎలక్షన్ల దాకా దీన్ని కొనసాగిస్తారు. ఎందుకు చెప్పిస్తున్నారు? ఎలక్షన్ల దాకా కొనసాగిస్తారు. చెప్పించకపోతే ఏం చేస్తాం? వాళ్ళు చేసిన పనిని నేను గౌరవించాలన్నా? ఏ ప్రజల కోసం మనం కష్టపడ్డది? నా జీవితాన్ని ఎవడు తెచ్చిస్తాడు? 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. ఈ రైతాంగానికి ఏమన్నా సోయి ఉన్నదా? వాడేదో 5000 ఎక్కువ ఇస్తారనగానే మంచిగా నీళ్ళు వచ్చేదాన్ని నాశనం చేసుకున్నారు కదా. సరే, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు మార్చడం. కనీసం బతకండి. ఈ మేడిగడ్డ మీద ఆశపడో, కాళేశ్వరం మీద ఆశపడో నాట్లు వేసుకోకండి. 4 రోజులు మీకు నీళ్ళు రావు.